మీ లారీ ఓనర్లకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి, ఆర్టీఓల దగ్గర నుంచి, ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు. ఏమి మీరు లారీలన్నీ బ్రహ్మాండంగా చేసుకుని బాగా సంపాదించుకుని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. మీరెంత ముఖ్యమో నాకు వ్యాపారస్తులు కూడా అంతే ముఖ్యం. మీరు తప్పు చేయొద్దు, వ్యాపారస్తులు తప్పు చేయొద్దు. మీరు ఈ ఊర్లో ఎవ్వరికీ కూడా మామూళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. నేను మామూళ్ళు తీసుకోను. ఎవరికి మీరు ఈ ఊర్లో మామూళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. ఎవడు మీ మీద దౌర్జన్యానికి రాడు, గూండాగిరి చేయడు, డబ్బులు అడగడు. ఇంక మీకేం కష్టమని చెప్పండి. నా వైపు నుంచి ఏమి ఎవడైనా సరే మీ మీద దౌర్జన్యానికి వస్తే, మీ మీద ఎవడన్నా గూండాగిరి చేస్తే, మిమ్మల్ని ఎవడన్నా మామూళ్ళు అడిగితే నా దగ్గరికి రండి, తోలు తీసేస్తాను ఎవరికైనా సరే. మనమందరూ కూడా ఊరిని బాగు చేసుకోవాలి. మీరందరూ నాకు ఓటు ఎందుకు వేశారు? మార్పు కోసం ఓటేశారు. అవునా? మార్పు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటాం. అయ్యా ఇప్పటిదాకా రాజకీయం అట్లా ఉంది కదా, మేము అట్లాగే చేస్తామంటే నాకొద్దు. మీరు కూడా మారుతాను, మీరు కూడా మార్పు కావాలంటే నేను కరెక్ట్ పర్సన్. అట్లా కాదు, మేము అట్లా రాజకీయం చేస్తాం, మాకు గూండాగిరి అంటే ఇష్టం, గొడవలంటే ఇష్టం, మేము ఎవరినంటే వాళ్ళు వేధిస్తాం, మా కమిషన్లు కావాలి, మేము మామూలు కావాలి, అర్ధరాత్రి రాత్రి కోట్లు సంపాదించాలంటే నేను సరైన పర్సన్ కాదు. ఏమా నేను ఎమ్మెల్యే అయింది మీ కష్టాలు తీర్చడానికే. మీ మీద జులుం చేయడానికి కాదు, మీ మీద అజమాయిషీ చేయడానికి కాదు, నాకేదో పదవులు కావాలని కాదు. నేను అనుభవించిన పదవుల్లో ఎమ్మెల్యే పదవి అన్నింటికంటే చిన్నది. ఏమమ్మా అయినా కూడా ఎందుకు ఒప్పుకోనని నేను ఇక్కడ వచ్చినాను? మీకు అందరికీ సేవ చేద్దామనే ఏకైక కారణంతో వచ్చినాను. ఈ ఊరిని బాగు చేద్దామని వచ్చినాను. రాత్రి పగలు కష్టపడతా ఉన్నానా లేదా చెప్పండి మీరు? ఒక్క గంట పడుకోకుండా ఈ ఊరి కోసం ఏడాడబో ఎవరెవరన్నా కలుస్తా ఉన్నా. ఎవరన్నా ఇంతకుముందు ఇలా చేశారా? నేను చేస్తా ఉన్నా. ఆలోచన చేయండి ఒకసారి. చేసేది మీకోసమే కదా, నా కోసమా? మీరంతా మీ కుటుంబాలతో ఉన్నారు. నా భార్య బిడ్డలను అక్కడ వ్యాపారంలో వదిలిపెట్టి ఎక్కడో ఉంటే నేను ఇక్కడికి వచ్చి రాత్రి పగలు కష్టపడతా ఉన్నా. సరైన టయానికి తిండి లేదు, సరైన నిద్ర లేదు. ఒక ఆఫీసర్ని కలవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ ఎవరి కోసం చేస్తా ఉన్నా? ఈ కోసం, ఈ ఊరి కోసం చేస్తాం. అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా నన్ను చేతులెత్తి దీవించాలి. అంతకు మించి నేను ఏమీ కోరను మీ దగ్గర నుంచి. ఒక్కసారి నన్ను దీవించండి అంతే తప్ప నేను పని చేయడానికి, ఎక్స్ట్రా పని చేయడానికి అంతే. దీవించండి అంటే అది నా జీవితంలో నేను ఎవరి డబ్బులు ₹1 ముట్టుకోను. నా కష్టార్జితమే నాకు సరిపడుతుంది. ఎవరిని వేధించం. ఇది ప్రజలకు కూడా చెప్పండి. పోయి నా పేరు చెప్పి ఎవడన్నా మామూలు వసూలు చేస్తే, నా పేరు చెప్పి ఎవడన్నా గూండాగిరి చేస్తే, నా పేరు చెప్పి నేను గవర్నమెంట్లో ఉన్నాను కదా, జనాల్ని పీల్చుకు తింటాను, నువ్వు లారీకి ఎక్కువ బాడీకి చెప్పు, ఆ ఎక్కువ చెప్పిన బాడీకి నాకు ఇవ్వు, దాన్ని నా జేబులో పెట్టుకుంటా, నీకు సగం నాకు సగం, అట్లా చేస్తారా? నిజాయితీగా ఉంటారా? అయ్యా రెండవ గుర్తు పెట్టుకోండి, మీకు బాడుగలు ఇచ్చేదంతా వ్యాపారస్తులు. వ్యాపారస్తుల్ని గౌరవించాలా? నేను చెప్పాను.
మన ఊర్లో వ్యాపారస్తుల్ని చూసి అబ్బా ఇంత బాగున్నారు ఇక్కడ వ్యాపారస్తులు, ఇంత బాగున్నారు ఇక్కడ లారీ ఓనర్లని ఇంకో 100 మంది వచ్చి ఆదరణలో బతకాల. అప్పుడే ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది. కనబడిన వ్యాపారస్తుడి దగ్గరంతా లంచాలు తీసుకొని, కనబడిన లారీనంతా ఆపి మామూలు తీసుకుని, అర్థమైనా గ్రూపులు కట్టి ఏమన్నా అంటే దౌర్జన్యం చేసి అట్లా చేస్తే ఈ ఊరు బాగుపడుతుందా? ఒకసారి ఆలోచన. ఇంతకు ముందు అదే జరిగింది, ఈ రోజు కూడా అదే జరుగుతుందంటే మార్పు ఎలా వస్తుంది చెప్పండి. మీరు ఈ రోజు నుంచి పూర్తి స్వేచ్ఛతో మీ లారీలు నడుపుకోండి. ఇక్కడ కాదు, ఏ ఊరిలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా సరే, దేశంలో ఎక్కడన్నా మీ లారీ పట్టుకుంటే నేను మాట్లాడతాను. ఇడిపించుకొని వచ్చే బాధ్యత నాది. మీరు బాగుండాలి, మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మీ లారీలు బాగుండాలి, సేఫ్గా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. ఇవన్నీ కూడా నేను చేస్తాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా వచ్చి నన్ను కలవచ్చు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. కానీ మీరు తప్పు పని చేయొద్దు దయచేసి. నేను చేతులు ఎత్తి మీరు తప్పు పని చేయొద్దు, మీరు గుండాగిరి చేయొద్దు, మీరు జులుం చేయొద్దు. ఎవడన్నా తప్పు పని చేస్తా ఉంటే మీరు అడ్డుకోండి. అడ్డుకోగలుగుతారా లేదా? ఊర్లో ఎవడన్నా గుండాగిరి చేస్తే తనగలుగుతారా లేదా మీరు చెప్పండి. ఊర్లో ఎవడన్నా జులుం చేస్తామన్నా లేదా దౌర్జన్యాలు చేస్తే మీరు ఆపగలగదా చెప్పండి. నాకు అది ఒకటి హామీ ఇవ్వండి చాలు. ఊరినంతా కూడా సెట్ చేసి పెట్టేస్తాను. ఏమప్పా